పిజ్జా డెలివరీ స్కూటీ మీద కోడలు అనామిక వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. వస్తున్నాను మేడం, 10 మినిట్స్లో మీ అపార్ట్మెంట్ దగ్గర ఉంటాను. మీరు కింద డబ్బులు పట్టుకుని రెడీగా ఉండండి అని చెబుతూ రాకెట్లా ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది అనామిక. సరిగ్గా అప్పుడే అత్తగారు శారద బాగా రెడీ అయ్యి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని హాల్లోకొస్తుంది. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న ప్రసాదు శారద వైపు చూసి, ఏంటి శ్రీమతి గారు, ఎక్కడికో రెడీ అయ్యారు? సరదాగా సినిమాకి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా? జోకు బాగుంది శారదా, కానీ నవ్వే రావటం లేదు. ఎక్కడికి శారదా? నేను మన కోడల ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నానండి. ఏంటి, కోడల ఆఫీస్కా? ఎందుకు శారదా, ఏమైంది? కోడలికి ఆఫీసులో ఏమైనా ఇబ్బందిగా ఉందా ఏంటి? ఎవరన్నా అల్లరి చేస్తున్నారా? అట్లాంటి ఏమి లేవులేండి, నాకే ఎందుకో కోడల మీద కొంచెం అనుమానంగా ఉంది అని చెప్పగానే ప్రసాద్కి కొంచెం కోపం వచ్చింది. ఆ కోపంలో, ఏంటి, కోడలు అనామిక మనకి కూతుర్లాగా శారదా, కూతుర్ని అనుమానిస్తే కళ్ళు పోతాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు? ఈ మాట మన కొడుకు రమేష్ విన్నాడంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత గొడవ జరుగుతుందో ఆలోచించావా? ఆలోచించాను కాబట్టే ఎవరికి చెప్పకుండా నేను మాత్రం వెళ్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు అనుమానం కలిగింది మన కోడలు నడవడికల్లో కాదు, శాలరీ విషయంలో. శాలరీ విషయంలోనా? అదేంటి శారదా, 1 తారీఖునే అకౌంట్కి వచ్చేస్తుంది కదా, ఇంకా శాలరీ విషయంలో నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకనేది నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాక మీకు అన్ని విషయాలు వివరంగా చెబుతాను గాని, అవతల కోడల వాళ్ళ మేనేజర్ అసలు ఉంటాడో లేదో. ఇప్పుడు వెళ్తే ఉంటాడు, మీరు ఆగండి. అది కాదు శారదా, ఆఫీస్లో కాళ్ళు ఉంటుంది, కాళ్ళు అడిగితే ఏం చెప్తావు? అదంతా మీకెందుకు, నేను చూసుకుంటాను కదా. మీరు మాత్రం ఇంటి దగ్గరే ఉండండి, నేను వచ్చేంతవరకు మీరు ఇల్లు గదిలో ఎక్కడికి వెళ్ళబాకండి అని చెప్పేసి శారద ఇంటి నుంచి బయలుదేరుతుంది. అనామిక ఒక అపార్ట్మెంట్ ముందు తన డెలివరీ స్కూటీని ఆపేస్తుంది. అప్పుడే అనామిక దగ్గరికి మేఘన అనే మహిళొచ్చి డబ్బులిచ్చి పిజ్జాని తీసుకుని వెళ్తుంది. ఇక అనామిక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా తన సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. కొంచెం చిరాగ్గా ముఖం పెట్టి తన మొబైల్ వైపు చూసుకుంటుంది అనామిక. తమ పాత ఆఫీస్లో పనిచేస్తున్న అమృత, చెప్పవే అమృత, కొంపంటుకుంది అనామిక. అయితే నాకు కాదు కదా ఫోన్ చేయాల్సింది, ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కదే ఫోన్ చేయాలి. మీ అత్తయ్య ఆఫీస్కి వచ్చిన విషయం ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఏం బాగుంటుంది అనామిక అని అమృత అనగానే అనామిక ఆ మాట విని అదిరిపడుతుంది. వెంటనే కంగారు పడుతూ, ఏంటి నువ్వు చెప్పేది? నిజం చెబుతున్నానే, మన ఆఫీస్ దగ్గరున్న టీ కొట్టు దగ్గర నేను టీ తాగుతున్నాను. నేను టీ తాగే సమయంలో మీ అత్తయ్య శారద ఆటో దిగడం నేను చూశాను. నువ్వు మంచిగానే చూసావా? అసలు ఆవిడ మా అత్తయ్యేనా? అసలు మా అత్తయ్య మన ఆఫీస్ దగ్గరికి ఎందుకు వస్తుందే? నేను వెళ్ళి మీరు అనామిక వాళ్ళ అత్తయ్య గారు కదా అని అడుగుతాను. వెళ్ళి అడగమంటావా? నీకు దండం పెడతా, ఆ పని మాత్రం చేయబాకు తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా అత్తయ్య మన ఆఫీస్లోకి రావడానికి వీల్లేదు. తన్ని బయట ఉండేలా చేయవే. ఇప్పుడే నేను వచ్చేస్తున్నాను, ట్రై చేస్తాను. అసలే మీ అత్తయ్య ఎవరి మాట వినే రకం కాదు. నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆ తర్వాత నిన్న ఆ దేవుడే కాపాడాలి. అంత మాటానికి అమృత, మా అత్తయ్య ఆఫీస్ లోపలికి వచ్చిందా, అక్కడ నేను జాబ్ చేయడం లేదని, ప్రాజెక్ట్ వర్క్ విషయంలో చేసిన మిస్టేక్ వల్ల నా జాబ్ పోయిందని, నేను పిజ్జా డెలివరీ చేస్తున్నానని తెలిస్తే, వామ్మో వద్దు వద్దు, ఇవన్నీ తలుచుకుంటుంటేనే నాకు భయం వేస్తుంది అమృత. మా అత్తయ్యని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్లోకి రానీకే అని చెప్పి అనామిక వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. తన స్కూటీ మీద వేగంగా తన పాత ఆఫీస్ వైపు దూసుకెళ్తూ ఉంటుంది అనామిక. ఇక ఆఫీస్ దగ్గర టీ తాగేసిన అమృత శారద దగ్గరికి వచ్చింది. దండం పెట్టింది. శారద కూడా ప్రేమగా కృతజ్ఞతగా దండం పెడుతుంది. ఏ అమ్మాయి, నీకు తెలుసా నాకు దండం పెడుతున్నావు? తెలుసండి, నా ఫ్రెండ్ అనామిక వాళ్ళ అత్తగారు కదా మీరు. నా పేరు అమృత అండి. అవునమ్మా, పని మీద ఎట్టొచ్చాండే, కాల్ ఆఫీస్ కనిపించింది. ఒకసారి అనామికని కలిసిపోదామని వచ్చాను, అందుకే ఎట్ట వచ్చానమ్మా. వస్తే వచ్చారు గాని ఫోన్ చేసి రావాలి కదండి. ఇప్పుడు నేను చూశాను కాబట్టి మీకు నిజం చెప్తున్నాను. అనామిక ఆఫీస్ మీటింగ్లో ఫుల్ బిజీగా ఉంది. కలవడం ఏమాత్రం వీలు కాదు. 1-2 గంటల పైన పడుతుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తానంటే చెయ్యొచ్చు. ఏంటి, మా కాల్ మీటింగ్లో ఉందా? ఆ మీటింగ్ అవడానికి 2 గంటల సమయం పడుతుందా? మా కోసం ఎంత కష్టపడుతుంది. నా కోడలు నిజంగా మేలిం బంగారం.
పోనీలే అమ్మ అమృత, కోళ్ళంత బిజీగా ఉంటే మాకే మంచిది కదా. అని అంటూ ఉండగా అనామిక వేగంగా స్కూటీ మీద ఆఫీస్ దగ్గరికి వచ్చింది. అమృతతో మాట్లాడుతున్న అత్తగారు శారదని చూస్తుంది. తనని గమనించటం లేదని ఏమీ తెలియనట్టుగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, అదేంటి మీరేంటి ఇక్కడ? నువ్వేంటి కోళ్ళెట్టాగొచ్చావు? ఇదో మీటింగ్లో ఉన్నావని ఈ అమ్మాయి చెప్పింది. తీరా చూస్తే నువ్వేంటి బయటకు వచ్చావు? అదే అత్తయ్య, మీటింగ్ జరుగుతూ ఉంది. నేను మా ఆఫీస్ క్లాస్లో నుంచి మిమ్మల్ని చూశాను. వెంటనే మా సార్ వాళ్ళని పర్మిషన్ తీసుకొని మీకోసమని వచ్చాను. అయ్యో, ఎందుకు కోళ్ళ, వెళ్ళి ఆ మీటింగ్ ఏంటో, నీ పనేంటో నువ్వు చూసుకో. సరే అత్తయ్య. అమృత, నువ్వు కూడా వచ్చే, నీకు కూడా వర్క్ ఉంది కదా, వచ్చి నీ వర్క్ ఏంటో నువ్వు చేసుకుంది గాని. అవునా మీక, ఆ వర్క్ చేయలేకే తలనొప్పి వస్తుంటే ఇలా టీ తాగుదామని వచ్చాను. ఇంతలో మీ అత్తగారు వచ్చారు. ఆవిడతో మన మీటింగ్ గురించి చెప్తున్నాను. మాట్లాడిన చాలే అమృత, ముందుగా వెళ్ళి మీ వర్కులు చూసుకోండి, ఇక నేను ఇంటికి వెళ్తాను అని శారద చెప్పగానే అనామిక అమృత ఇద్దరు కలిసి ఆఫీసులోకి వెళ్తారు. ఇక వాళ్ళని చూసి శారద సంతోషపడుతూ, అనవసరంగా కోడలను అనుమానించాను. అనామిక ఆనందంగా వర్క్ చేసుకుంటా ఉంది, ఇక ఇంటికి వెళ్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే శారద సెల్ ఫోన్ మోగుతుంది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో శారద పిన్ని, ఎక్కడున్నారు? పార్టీకి బయలుదేరారా? అవును కదా కవిత, నేను ఆ విషయం మర్చిపోయాను. మా నూరు అమ్మలు అక్కడ కలిసి పార్టీ చేసుకుందామని అనుకున్నాం కదా. ఇంతకీ ఎక్కడది? కొంచెం అడ్రస్ చెప్పు అమ్మ కవిత, నేను వచ్చిన పని అయిపోయింది కానీ పార్టీకి వస్తున్నాను అని చెప్పగానే కవిత ఆ అడ్రస్ చెప్తుంది. సరే కవిత, నేను అరగంటలో అక్కడికి వచ్చేస్తానులే అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది. ఇక అనామిక అమృత ఇద్దరు ఆఫీస్ గేటు దగ్గర గోడచాటున దాక్కొని అత్తగారు శారదని చూస్తూ ఉంటారు. శారద ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన అనామిక ఊపిరి పీల్చుకుంటుంది. చాలా థ్యాంక్స్ అమృత, ఇలాగే మా అత్తయ్యని నువ్వు కనిపెడుతూ ఉండవే. అయితే నేను ఆఫీస్ వర్క్ చేయకుండా, ఆఫీస్లో ఉండకుండా ఎప్పటికీ బయటే ఉండాలన్నమాట. ఫ్రెండ్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి త్యాగాలు చేస్తూ ఉండాలి కదే అని చెప్పి అనామిక అక్కడి నుంచి స్కూటీ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక శారద ఒక ఇంటి ముందు ఆటో దిగింది. ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికి వెళ్తుంది. శారద, కవిత, శ్యామల, శ్రీదేవి ఇలా అమ్మలక్కలందరూ ఆ ఇంట్లో కలుసుకున్నారు. పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటారు. కాసేపటికి, యావే కవిత, బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తినటానికి ఆర్డర్ పెట్టండి. పిన్ని, ఇక్కడ పిజ్జా ఫేమస్, అందరికి పిజ్జా ఆర్డర్ పెట్టేశాను, అరగంటలో వచ్చేస్తుంది. అప్పటి వరకు ఇదిగో ఈ కూల్ డ్రింక్స్ తాగుదాం అని చెప్పి అందరికీ కూల్ డ్రింక్ ఇస్తుంది. అందరూ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇక పిజ్జాలు డెలివరీ ఇవ్వటానికి ఆ పిజ్జాలు తీసుకుని అనామికానే వాళ్ళ దగ్గరికి వస్తుంది. అనామిక చేతిలో నుంచి పిజ్జాల డబ్బా శారద తీసుకుంటూ తన కోడలి వైపు చూస్తుంది. అంతే, పిజ్జాలు డెలివరీకి ఇవ్వటానికి వచ్చిన అనామికాని చూసి శారద ఆశ్చర్యపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే షాక్ అవుతుంది. అత్తయ్య, దయచేసి మీరు ఇక్కడేం మాట్లాడకండి. ఇంటికొచ్చాక మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను అత్తయ్య. ఇక్కడేం మాట్లాడుకోవద్దు, మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అత్తయ్య అని అనామిక బ్రతిమిలాడుతున్నట్టుగా శారదతో చెప్తుంది. అలా అనామిక చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. డబ్బులివ్వగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శారదతో పాటు మిగతా వాళ్ళంతా ఎంతో ఇష్టంగా పిజ్జాని తింటారు. ఇక సమయం రాత్రి 9 గంటలవుతుంది. అనామిక ఇంటికొస్తుంది. ఇంట్లో ఎవరూ పడుకోలేదు. కాళ్ళా, నిజం చెప్పు, ఏమిటి పిజ్జా డెలివరీ అవతారం ఎత్తావు? చెప్తానత్తయ్య, ఇంతకాలం ఈ విషయం తెలిస్తే మీరు బాధపడతారని నాలో దాచుకొని నేనెంతలా కుమిలిపోయానో మీకు తెలియదత్తయ్య. మహానటి నటన పక్కన పెట్టి మామూలుగా చెప్పమ్మా అని శారద అడగగానే అనామిక అప్పటి వరకు జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది. ఒక అరగంట గడిచిన తర్వాత, నా మీద మీరు పెట్టిన బాధ్యతలని నేను సక్రమంగా నిర్వర్తించాలని మీకు కానీ, మావికి కానీ, ఆయనకి కానీ బరువు కావద్దని ఇలా పిజ్జాలు డెలివరీ చేస్తున్నాను అత్తయ్య. మన కుటుంబం కోసం పిజ్జా డెలివరీ చేయడం తప్ప మావయ్య? తప్పేమీ కాదు కోళ్ళ, ఏ మాత్రం తప్పు కాదు. నువ్వేం చేసినా మీ అత్తయ్య మాటని కాపాడ్డానికేగా. మీ అత్తయ్య నీ మీద పెట్టిన బాధ్యతని నెరవేరడానికే చేసావుగా అమ్మా. ఏదో తమాషా కోసం కాదు కదా నువ్వు చేసింది. అవును మావయ్య. అత్తయ్య,
నేను ఆఫీస్లో పనిచేసినా పిజ్జా డెలివరీ చేసినా డబ్బులు మాత్రం కరెక్ట్ టైంకి వస్తున్నాయి కదా. ఏనాడు డబ్బుల గురించి ఆలస్యం కాలేదు కదా అత్తయ్య. అని అనామిక చెప్పగానే శారద కూడా అనామిక చెప్పిన విషయాలు ఆలోచించటం మొదలుపెడుతుంది. అనామిక శాలరీ ఏనాడు ఆలస్యంగా ఇవ్వలేదని అత్తగారు శారద అర్థం చేసుకుంటుంది. ఇక అనామికని ఏమీ అందో, ఎందుకంటే తన కుటుంబం అలాగే అనామిక మీద ఉన్న బాధ్యతలను నెరవేర్చడానికే ఈ పిజ్జా డెలివరీ జాబ్ చేస్తుందని శారద అర్థం చేసుకుంటుంది. అంతేకాదు, ఇక మీదట కూడా అనామిక ఈ పిజ్జా డెలివరీ జాబ్ చేయటానికి శారద మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుంది. ఇక అప్పట్నుంచి తన కుటుంబ బాధ్యతల్ని భుజాల మీద మోస్తూ అనామిక పిజ్జా డెలివరీ చేస్తూ హ్యాపీగా తన కుటుంబంతో జీవిస్తూ ఉంటుంది. శారద ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చెట్టు దగ్గర విజిల్ పట్టుకుని నిలబడి ఉన్నాడు తేజ్ అనే పిల్లాడు. తేజ్ శారద ఇంటి వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే శారద తన ఇంట్లో నుంచి బయటకొస్తుంది. తన ఇంటి గేటుకి తాళం వేస్తుంది. అది చూసిన తేజ్ ఆలస్యం చేయకుండా విజిల్ ఊత్తూ ముందుకు పరుగులు పెడుతూ ఉంటాడు. అంతే, ఇళ్లలో ఉన్నవాళ్లు ఆ విజిల్ సౌండ్ విని తలుపులు మూసుకుంటూ ఉంటారు. కాసేపటికి తేజ్ కూడా విజిల్ ఊద్దం ఆపేసి తన ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటాడు. శారద ఆ వీధిలో నడుస్తూ ఇళ్లని చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి ఇంటి గుమ్మం తలుపు మూసుకుని ఉండటం గమనిస్తుంది శారద. ఇదేమిటి, గత 2-3 రోజులుగా నేనిలా ఇంట్లో నుంచి బయటికి రాగానే ఒక విజిల్ సౌండ్ వస్తుంది. ఆ తర్వాత నాకు ప్రతి ఇల్లు గుమ్మం వేసి ఉండడం కనబడుతుంది. ఇదేదో పక్కా ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది, ఎందుకన్నా తెలుసుకోవాలి అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా ఒక ఇంటి దగ్గర గేటుకు తాళం వేస్తున్న కమల కనిపిస్తుంది. యావే కమల, ఎందుకే ఇంటి గేటుకి తాళం వేసుకుంటున్నావు? నువ్వు రాకూడదని శారద పిన్ని, నేను రాకూడదని గేటుకి తాళం వేసుకుంటున్నావా? ఎందుకే? శారద పిన్ని, నువ్వు ఒట్టి వాగుడు కాయవి, ఎప్పుడు చూడు వాగుతూనే ఉంటావు. మాట్లాడడం మంచిదే కదా కమలా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే ఏమీ అనిపించదు. కానీ నువ్వు అలా కాదు కదా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, మనం వచ్చిన పని ఏంటని చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటావు. మాట్లాడడం కూడా తప్పేనా? అతిగా మాట్లాడితే తప్పు పిన్ని. అయినా పిన్ని మాతో మాట్లాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటావు. అదే ఇంట్లో నీ కోడలు అనామికతోనే కాదు, ఎవరితో కూడా మాట్లాడమంటే ఎందుకు మాట్లాడవు? అయ్యో కమలా, మా ఇంట్లో ఎవరితో మాట్లాడినా కష్టాలు, కన్నీళ్లు, బాధలు, బాధ్యతలు తప్ప ఏమి మాట్లాడుకోవడానికి ఉండవు. ఓ నవ్వించే సామెత చెప్పలేరు, అసలు నవ్వే మొహాలే కావు. ఏమోలే పిన్ని, ఈరోజు నాకు మా ఇంట్లో చాలా పనులున్నాయి పిన్ని అని చెప్పి కమల లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో శారద పార్వతి వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. దారిలో సుగుణ కలుస్తుంది శారదకి. పార్వతి వాళ్ళ ఇంటికైనా శారద వదినా? అవును సుగుణ, ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉన్నాను, ఎటు పొద్దు పోవడం లేదు, అందుకే అట్ట పార్వతి వాళ్ళ ఇంటికెళ్ళి అని శారద చెప్తూ ఉంటే మాట మధ్యలోనే సుగుణ కల్పించుకొని పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటా కాలయాపన చేస్తుంటారు, అంతేనా అని సుగుణ అంటుంది. శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది. చూడొదినా, నీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, అంత అనుభవం కూడా లేదు. మన కాళ్ళు చేతులు పని చేస్తున్నప్పుడే మనకు చేతనైన పని చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి సహాయంగా ఉండాలి. అప్పుడే మన వాళ్ళు మన మూలన పడినా మనకు సేవ చేస్తారు. నువ్వు చెప్పింది బాగానే ఉంది సుగుణ, కానీ నాతో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందంటావా? ఉంది శారదా వదిన, మన ఊళ్ళో 80 ఏళ్ల సావిత్రిని మనం ఇంకా ఎందుకు సావిత్రి గారు, సావిత్రమ్మ గారు అని గౌరవిస్తున్నాం చెప్పు? ఈ వయసులో కూడా ఆవిడ తన పనులు తాను చేసుకుంటా కూరగాయల మొక్కలకి ఎరువేస్తుంది, ఆవులకు గడ్డేస్తుంది, నీళ్లు పెడుతుంది, పాలు కూడా పితుకుతుంది. మరి ఇప్పుడు నీ వయసు ఎంత వదినా? 60కి దగ్గరలో ఉన్నాను సుగునా. ఇక నువ్వే ఆలోచించుకోదినా. ఒకసారి నువ్వు పార్వతి వాళ్ళ ఇంటికి ఆలస్యంగా వెళ్ళు, అక్కడ కూర్చునే అమ్మలక్కలో ఏమంటారో విను అని చెప్పి సుగుణ వెళ్ళిపోతుంది. శారదకి తలనొప్పి మొదలవుతుంది. అంతా అయోమయంగా ఉంటుంది. తనలో తాను, ఈ సుగుణ ఎందుకు వచ్చింది, ఎందుకు నాకు కనబడింది? 5 నిమిషాల్లో మనసంతా పాడు చేసి తలనొప్పిని తీసుకొచ్చింది. అయినా ఒకసారి అది చెప్పింది కూడా విందాం అని అనుకొని పార్వతి వాళ్ళ ఇంటికెళ్ళి గోడచాటున దాక్కొని పార్వతి సుగుణ మాట్లాడుకుంటున్న మాటలు వింటుంది. అవును పార్వతక్క, శారదా వదిన రాలేదా? ఇంకా రాలేదు సుగుణ, రాకపోవడమే మంచిది. ఇంటి దగ్గర పంచాయతీ కాదు గాని
పని చేసుకుంటున్న వాళ్ళ ఇంటికొచ్చి పనికి మాలిన ముచ్చట్లు పెట్టడానికి మాత్రం వస్తుంది. ఒకసారి తన ఇంటి వాళ్ళ బాధల్ని వింటే శారదకు అర్థమవుతుంది అని అనుకుంటూ ఉండగా శారద ఆ మాటలు వింటుంది. ఈరోజు ఎట్టాగైనా సరే నా వాళ్ళతో మాట్లాడతాను అని అనుకొని అక్కడ్నుంచి తన ఇంటికి వెళ్తుంది. ఇక అదే రోజు రాత్రి ఇంటి బయట మంచంలో దిగులుగా కూర్చున్న భర్త ప్రసాద్ దగ్గరికొస్తుంది శారద. యావయ్యా, దేని గురించయ్యా అంతలా బాధపడుతున్నావు? అడుగుతుంది నువ్వేనా శారద? నేనేనయ్యా అడిగేది. ఎంతకాలం నువ్వు, కోళ్ళో, కొడుకు అందరూ పని చేస్తున్నారు కదా, డబ్బులే డబ్బులని సంతోషంగా ఉన్నాను. కానీ సుదర్శన్ బాబు గారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి ఉందని నాకు ఈరోజు తెలిసింది. అవును శారద, నీకు గుండె ఆపరేషన్ ఎలా అయిందో నీకు తెలియదు. నీకు తెలిసింది 3 పని చేస్తున్నారు, అన్ని ఖర్చులు పోను 5 లక్షల చిట్టి గడుతున్నారని అనుకుంటున్నావు, అంతేనా? అంతేనండి. నీకు తెలియదు శారదా, కోడలు సీసాలు గడిగే కంపెనీలోకి పనికి వెళ్తుంది. ఎన్నో సీసాలు తన చేతుల్ని కోస్తూ ఉంటాయి. ఇక కొడుకు రమేషు ప్లాస్టిక్ పైపులు తయారయ్యే ఫ్యాక్టరీలోకి పోతున్నాడు. ఇక నేను అంటూ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్రసాద్ చెప్తున్న మాటలు వింటుంటే శారదకి బాధగా అనిపిస్తుంది. అప్పుడు శారద ఇక నువ్వేం పని చేస్తావయ్యా అని అడుగుతూ ఉండగా రమేషు అనామిక బయటకొస్తారు. ఏడుస్తున్న ప్రసాద్ వైపు చూసి చలించిపోతారు. బాబు రమేషు, మీ నాన్నే పని చేస్తాడయ్యా? నాన్నొక బొమ్మ వేషం వేసుకొని బొమ్మల షాప్ దగ్గర నిలబడతాడమ్మా. వచ్చిన వాళ్ళని ఆడిస్తూ ఉంటాడు ఆ బొమ్మ వేసుకుంటే అప్పుడప్పుడు ఊపిరి కూడా ఆడదత్తయ్యా అని చెప్పగానే శారద కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి. ఎంతకాలం నేను అనుకుంటుంది ఒకటే, మన ఇంట్లో జరుగుతుంది ఒకటే. ఇక నుంచి నేను కూడా నా వంతు కష్టపడతాను, నేను చెయ్యాల్సిన పని చేస్తాను అని చెప్పగానే అందరూ సంతోషపడతారు. శారద, ఇంతకు ముందు నువ్వు చేసిన పనేంటో, నువ్వు చెయ్యాల్సిన పనేంటో గుర్తుందా? ఎందుకు లేదు, చాలా బాగా గుర్తుంది. ఏంటో చెప్పండి అత్తయ్య. చెప్పడం ఎందుకు కోళ్ళ, రేపొద్దున్న అందరికి చూపిస్తాను కదా. చూపించడం తర్వాత శారదా, ముందుగా నీ నోటితో చెప్పకూడదు. చెప్పమ్మా, అదేంటో చెప్పు. రేపు చూపిస్తానులే, ఇక అందరు పడుకోండి అని చెప్పగానే అందరూ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజున శారద ఇంటి ముందు కర్రీస్ పాయింట్ అని రాసి ఉన్న బండిని కడుగుతూ ఉంటుంది. యావండి, కోళ్ళ, బాబు రమేష్ బయటికి రండి అని పిలవగానే 3 బయటకొస్తారు. శారద కడుగుతున్న కర్రీస్ పాయింట్ బండిని చూస్తారు. చూడండి, 3 6 కళ్ళతో బాగా చూడండి. నేను ఇంతకు ముందు కర్రీ పాయింట్ నడిపించేదాన్ని, ఇప్పుడు మళ్ళీ నడిపించాలని అనుకుంటున్నాను, నడిపిస్తాను అని శారద చెప్పగానే అందరూ సంతోషపడతారు. ఎవరి పనులు కాళ్ళు వెళ్ళండి, నేను నా పని చేసుకుంటాను. ఇప్పుడెళ్ళి కూరగాయలు, చికెను, మటను, ఫిష్ ఇంకా అన్ని రకాలు తెచ్చుకుని వండుకుంటాను. కోడలు నీకు తోడుగా ఉంటుందిలే శారదా. అవునత్తయ్య, నేను మీకు తోడుగా ఉండి మీ పనుల్లో సహాయం చేస్తాను. సరే, కోడలను ఒక్కదాన్నే ఉండనివ్వండి, మీరిద్దరు మీ పనులకి వెళ్ళిపోండి అని శారద చెప్పగానే ప్రసాదు రమేషు పనికెళ్ళిపోతారు. ఇక శారద అనామిక ఇద్దరూ కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్తారు. అన్ని రకాల కూరగాయలు తీసుకుంటారు. అక్కడి నుంచి చికెన్ షాప్ యాదగిరి దగ్గరికి వెళ్తారు. శారదక్క, చాలా రోజులుగా వచ్చావు, మళ్ళీ కర్రీ పాయింట్ పెడుతున్నావా ఏంటి? అవును యాదగిరి, నీకు తెలిసిందే కదా. అవునా అక్క, అయితే మన పాత లెక్క ఎలాగూ ఉంది కదా, మీరింటికి వెళ్ళండి, అన్నీ చికెను మటను రకరకాలుగా కట్ చేయించుకొని తీసుకొస్తానులే. సరే యాదగిరి, అన్ని ముక్కలు కట్ చేయించి జాగ్రత్తగా ఇంటికి తీసుకునిరా, మేము వెళ్తున్నాంలే అని చెప్పి శారద అనామిక ఇంటికి వెళ్తారు. ఇంటి వెనుక కట్టెల పొయ్యి పెట్టి శారద రసం చేస్తూ ఉంటుంది. అనామిక కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. ఇలా సమయం గడుస్తూ ఉంటుంది. యాదగిరి కూడా చికెను మటను తీసుకొచ్చి ఇస్తాడు. అత్తాకోడలిద్దరూ కలిసి అన్ని రకాల కూరలు చేసి కర్రీ పాయింట్ బండిలో పెట్టుకుంటారు. ఆ బండిని తీసుకెళ్లి ఇంతకు ముందు పెట్టిన చోటే పెడుతుంది శారద. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లు శారద పెట్టిన కర్రీ పాయింట్ని చూసి శారద ఆంటీ కర్రీ పాయింట్ని మళ్లీ పెట్టిందంటూ గోల్ చేస్తారు. బాగా అల్లరి చేస్తారు. అందరు బాగున్నారా? ఇంతకాలం అనారోగ్యం కారణంగా నేను ఈ కర్రీ పాయింట్ని మూసుంచాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తెరిచానులే. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఉండాలి. అందరు అల్లరి చేయకుండా, గోల్ చేయకుండా లైన్లో రండి. ఎవరికి ఏ కర్రీ కావాలో ఆ కర్రీ తీసుకెళ్ళండి అని చెప్తుంది శారద. అందరూ శారద ఆంటీ కర్రీ పాయింట్ రీఓపెన్ అవ్వటంతో ఎంతో సంతోషపడతారు. ఎవరికి కావాల్సిన కర్రీని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు.
ఇంతకు ముందు అదే ప్లేస్లో శారద కర్రీ పాయింట్ పెట్టి దిగ్విజయంగా నడిపింది. అసలు శారద తయారు చేసే కర్రీలంటే ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ చాలా ఇష్టంగా కొని తీసుకెళ్లేవాళ్ళు. అసలు ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఆడవాళ్లు వంటలు కూడా చేసేవాళ్లు కాదు. ప్రతిరోజు శారద కర్రీ పాయింట్ దగ్గర నుంచే కర్రీలు తీసుకెళ్తూ ఉండేవారు. శారదని అందరూ తమ ఇంట్లో ఒక భాగస్వామిగా కలిపేసుకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా గత కొన్నాళ్లుగా శారద కర్రీ పాయింట్ని తెరవలేకపోయింది. కుటుంబం పడుతున్న కష్టాలని బాధల్ని చూసి తట్టుకోలేక తాను కూడా తన కుటుంబ బాధ్యతల్ని పంచుకోవాలని తిరిగి శారద ఆంటీ కర్రీ పాయింట్ని రీఓపెన్ చేసింది. దాంతో శారద పెట్టిన కర్రీ పాయింట్ చాలా మంచి సక్సెస్ అవుతుంది. శారద కుటుంబం హ్యాపీగా జీవిస్తూ ఉంటుంది.